దేశాయిపేటలోని టీడబ్ల్యూజేఎఫ్ రాష్ట్ర కౌన్సిల్ సభ్యులు డాక్టర్ పాలమడుగుల సురేందర్ గృహంలో ఏర్పాటు చేసిన విలేకరుల సమావేశంలో ఆయన మాట్లాడారు. జూలై 5వ తేదీ 2025 రోజున టీడబ్ల్యూజేఎఫ్ వరంగల్ జిల్లా కమిటీ ఎన్నిక రాష్ట్ర నాయకత్వం ఆధ్వర్యంలో జరిగిపోయిందని వెల్లడించారు. అయినప్పటికీ ఒక దినపత్రికకు చెందిన కొంతమంది విలేకరులు టీడబ్ల్యూజేఎఫ్ పేరుతో సమావేశాలు పెడుతున్నట్లు ప్రకటించుకోవడం సిగ్గుచేటని, దీనిని వరంగల్ జిల్లా యూనిట్ తీవ్రంగా ఖండిస్తుందని విజయ్ కుమార్ పేర్కొన్నారు. అంతేకాకుండా టీడబ్ల్యూజేఎఫ్ పేరుతో అధికారులను, ప్రజాప్రతినిధులను, పాత్రికేయులను తప్పుదారి పట్టిస్తూ సమావేశాలను నిర్వహించాలని చూస్తున్న చర్యలను జిల్లా కమిటీ తీవ్రంగా ఖండిస్తుందని తెలియజేశారు. వారి ఏ కేసును కమిటీకి చట్టబద్ధత ఉండదని రాష్ట్ర అధ్యక్షుడు మామిడి సోమయ్య ఒక ప్రకటన ద్వారా తెలియజేయడం జరిగిందని, ఈ విషయాన్ని గమనించి ప్రజాప్రతినిధులు, అధికారులు, పాత్రికేయులు వారి చర్యల పట్ల అప్రమత్తంగా ఉండాలని జిల్లా కమిటీ విజ్ఞప్తి చేస్తుందన్నారు. వారు నిర్వహించే సమావేశాలకు పాత్రికేయులు వెళ్లకూడదని స్పష్టం చేశారు. ఇంకా ఈ విలేకరుల సమావేశంలో టీడబ్ల్యూజేఎఫ్ జిల్లా ఉపాధ్యక్షులు వెల్ది రాజేందర్, జిల్లా కార్యదర్శి బొట్ల స్వామిదాస్, సహాయ కార్యదర్శులు బి కిరణ్ కుమార్, రాపెల్లి శ్రీనివాస్, సభ్యులు పెండం శ్రీనివాస్ తదితరులు పాల్గొన్నారు. దాదాపు 2 నెలలు పూర్తి అయిపోయింది మాది కమిటీ. ఈ క్రమంలో జర్నలిస్టుల కోసం మేము పాటుపడుతున్నప్పటికీ కొందరు ఒక దినపత్రికకు సంబంధించిన వాళ్ళు ఈ యూనియన్ పేరు చెప్పుకొని ఈ నెల 22వ తేదీన శివనగర్ ప్రాంతంలో ఒక ఫంక్షన్ హాల్లో సమావేశం పెట్టడానికి నిర్వహించారు. దీనికి ఎవరు వెళ్ళకూడదని మా టీడబ్ల్యూజేఎఫ్ వాళ్ళకు మేము సభ్యులకు సూచిస్తున్నాం. అలాగే మా రాష్ట్ర నాయకుడు కూడా ఆ కమిటీ ఎన్నిక చెల్లది, ఒకవేళ వాళ్ళు కమిటీ వేసుకున్నప్పటికీ ఒక పత్రికకు సంబంధించిన వాళ్ళు ఈ విధంగా చేస్తున్నారు. ఒకవేళ వాళ్ళు వేసిన వాళ్ళని సంఘం నుండి బహిష్కరిస్తామని కూడా నిన్నటి దినాన ఆయన ఒక ప్రెస్ నోట్ కూడా మాకు విడుదల చేసేది. ఆయన ఆదేశాల మేరకే ఈరోజు మేము ప్రెస్ మీట్ను కండక్ట్ చేసుకుంటున్నాం. మేము కూడా వాళ్ళకు చెప్పేది ఏంటంటే, ఆల్రెడీ కమిటీ ఉన్నది. వాళ్ళు ఏంటంటే వాళ్ళ కమిటీ పనిచేయనందునే మా రాష్ట్ర నాయకత్వం, కార్యదర్శి స్వామిదాసు, అప్పుడు నేను రాష్ట్ర కౌన్సిల్ సభ్యునిగా ఉంటే మాకు ఆదేశాలు ఇవ్వడం వల్ల మేము ఈ కమిటీకి సభ్యత్వాలు చేసి వాళ్ళ ఆదేశానుసారంగా మేము సమావేశం నిర్వహిస్తే ఆ సమావేశంలో మా కమిటీని ఎన్నుకోవడం జరిగింది. ఎందుకంటే వాళ్ళు జర్నలిస్టు వృత్తినే కాకుండా మీడియా మిత్రులకు నమస్కారం. ఈరోజు మీడియా సమావేశం పెట్టడానికి ముఖ్య కారణము టీడబ్ల్యూజేఎఫ్ తెలంగాణ వర్కింగ్ జర్నలిస్ట్ ఫెడరేషన్. ఇది రాష్ట్రంలోనే కాకుండా జాతీయ స్థాయిలో ఉన్న సంఘం. ఇది ఐఎఫ్డబ్ల్యూజే అనే జాతీయ సంఘానికి అనుబంధంగా పనిచేస్తుంది. రాష్ట్రంలో 3 గుర్తింపు పొందిన సంఘాలు ఉంటాయి. ఐజేయు, అలాగే 143, అలాగే టీడబ్ల్యూజేఎఫ్ అనే 3 గుర్తింపు పొందిన సంఘాలలో ఇది కూడా ఒకటి. అయితే దీనికి వరంగల్ జిల్లా యూనిట్ అధ్యక్షునిగా నేను జక్కుల విజయ్ కుమార్ను, కార్యదర్శిగా స్వామిదాసు, రాష్ట్ర కౌన్సిల్ సభ్యునిగా పాలడుగు సురేందర్, అలాగే సహాయ కార్యదర్శిగా కిరణ్, అలాగే మరో సహాయ కార్యదర్శిగా రాపెల్లి శ్రీను, ఇంకో కార్యవర్గ సభ్యునిగా శ్రీనివాస్. ఈ విధంగా జిల్లా మొత్తంలో వరంగల్ జిల్లా వ్యాప్తంగా జూలై 5వ తారీఖున రాష్ట్ర కమిటీ పోచమ్మేదాన్లో గల కెమిస్ట్రీ భవన్లో సమావేశాన్ని నిర్వహించి మా జిల్లా కమిటీని ఎన్నుకోవడం జరిగింది. దీనికి సంబంధించిన అందరు ఇటు మా సైడ్ చూడండి.